వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగాదిని మీ మధ్య చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్. నా ప్రతి అడుగు ప్రజాసేవ కోసమే ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. వాడపల్లిలో ముగిసిన అధ్యయనోత్సవాలు. సింహవాహనంపై విహరించిన శ్రీవారు. తొలి పండుగ ఉగాదిని మీ మధ్య చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన మెగా కిట్టి కార్యక్రమంలో కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తనకు బాసిటిగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు జల్లూరు పుష్పవతి, కార్యదర్శి భువనగిరి పద్మ, కోశాధికారి కందగట్ల సుజాత, గ్రంథి బాలాజీ, బచ్చు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో తాను వేసే ప్రతి అడుగు ప్రజాసేవ కోసమే అని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. నిడదవోలు మండలం తాడిమల్లలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తనను ప్రజలు దీవించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐరేడి పల్లారావు, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు, జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, సర్పంచ్ బయ్య రాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. ఏం చెప్పాలండి నాకు? ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా.
ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లమ్మా, 2 కూడా ఫ్యాన్ గుర్తు అమ్మ. 2 ఓట్లు ఇస్తారమ్మా ప్రతి ఒక్కరికి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అమ్మా. ఎంపీ ఎమ్మెల్యేగా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఎప్పుడు మీ అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటానమ్మా. మన గ్రామం అంతా కూడా చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. కట్టించాం. అదేవిధంగా ఇంకా కూడా గ్రామంలో చేయాల్సిన డ్రైన్లు, పూర్తి చేయాల్సిన డ్రైన్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుద్దమ్మా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. రోడ్లు అన్నీ పూర్తి చేస్తాం. ఇప్పటికే దాదాపు 15 కోట్ల రూపాయల పైన పనులన్నీ కూడా ఈరోజు చేపట్టడం జరిగిందమ్మా. ఈరోజు బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. ఏం చెప్పాలండి? నాకు ఏమైనా చెప్పే ఉన్నాయమ్మా? ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తు. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు. అమ్మా బాగున్నారు? నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. ఏమ్మా ఏం చెప్పాలమ్మా? నాకు జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నామమ్మా. నాకు ఈరోజు 2 ఓట్లు ఇస్తారమ్మా ప్రతి ఒక్కరికి. ఒకటి ఎంపీది, ఎమ్మెల్యేగా నాకు ఓటు ఇస్తారమ్మా. 2 ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అమ్మా. మీ ఆశీర్వాదాలు తీసుకుంటాను మీ ముందుకు వచ్చామమ్మా. నమస్తే, నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? నమస్తే. ఆశీస్సులతో మన ప్రీతమ నాయకులు శ్రీ జి శ్రీనివాసనాయుడు గారిని ఫ్యాను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. మన గ్రామానికి వారు చేసినటువంటి కృషికి, వారు చేసిన అభివృద్ధికి మీ అందరూ బయటకు వచ్చి అన్న మీకు మా ఆశీస్సులు ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మా కూడా చిరునవ్వుతో వారిని ఆహ్వానించి దీవిస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. మన ప్రీతమ నాయకులు ప్రతి అక్క చెల్లెమ్మా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు కూడా బాగున్నారమ్మా? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తనకి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి సుబ్బారావుకు హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, హీరాలాల్, అన్వర్ ఖాన్, షేక్ ఖాసిం, జమీర్ ఖాన్, జిలానీ, పడాల అచ్యుత, రాజేశ్వరి, భావన, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాజమండ్రి పార్లమెంట్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి మిత్రులు సుబ్బారావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కొవ్వూరు నుంచి శాసనసభ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి అరుణ కుమార్ గారు, చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నగర అధ్యక్షులు మిత్రులు వెంకటేశ్వరరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా, మండల పార్టీ అధ్యక్షులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తోంది. పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ రాజ్యాంగాన్ని సవరించాలి, మాకు 400 స్థానాలు కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము కోరేది ఒకటే, మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజ్యాంగాన్ని ఎందుకు సవరించాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో హేమాహేమిలు, బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి ఎందరో హేమాహేమిలు కృషి చేసి తయారు చేసినటువంటి రాజ్యాంగం. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు రేపుతున్నటువంటి విషయం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఆనకట్టలు మనం ఏర్పాటు చేసుకున్నాం. బాక్రానంగల్ ఆనకట్ట కానీ, హీరాకుడ్ కానీ, మన పక్కనే ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, మన ప్రాంతంలో అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో అనేకమైనటువంటి పరిశ్రమల్ని కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద మెగా ప్రాజెక్టుని 30,000 ఎకరాల్లో 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించేటువంటి స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. యువతకి ఉపాధి, విద్యా అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇందాక నేను వచ్చేటప్పుడు చూశాను, ఉదయం ఆదికవి నన్నయ్య పేరిట రాజమండ్రిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో ఏప్రిల్ 22వ తేదీ నాడు నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన తూర్పు పశ్చిమ గోదావరికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసి ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అట్టడుగు వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ పనిచేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. అందుకనే విజ్ఞులైనటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నిక మీకు ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా రాజమండ్రి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నిడదవోలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు సుబ్బారావు గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని ఇవ్వాలని, అస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. సమగ్ర అభివృద్ధి రాష్ట్రం జరగాలంటే తప్పనిసరిగా ఇక్కడి నుంచి గౌరవ శాసనసభ్యులుగా నా మిత్రులు సుబ్బారావు గారిని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించాలని, గెలిపిస్తే మేము మీ తరపున ఉండి పోరాటం చేస్తామని, సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అధ్యయనోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ద్రవిడ వేద పారాయణం, తీర్థగోష్ఠి, నీరాజన మంత్రపుష్పం, అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాదాల వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా కాల్పుల నడుమ గరుడ సింహ హంస వాహనాలపై స్వామివారు తిరువీధుల్లో విహరించారు. చెంగోలం పారాయణం, పరమపదోత్సవం, నీరాజన మంత్రపుష్పంతో అధ్యయనోత్సవాలకు ముగింపు పలికారు. చివరిగా సేవాకాలం, నమ్మల్వార్ పరమ పదోత్సవం కార్యక్రమాన్ని పండితులు రమణీయంగా జరిపారు. కేరళ కళాకారుల డ్రమ్ము వాయిద్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు, కిషోర్ కుమార్ ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NCN న్యూస్.